ఆగస్టు 21 వరలక్ష్మి వ్రతం ముందుగానే తెచ్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన వస్తువులు. ఈ నెల ఆగస్టు 21వ తేదీన రెండవ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం వచ్చింది. కోరిన కోరికలు నెరవేర్చే తల్లి ఆ వరలక్ష్మీదేవి భక్తితో భక్తి శ్రద్ధతో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే అష్టలక్ష్మి ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది. వరాలిచ్చే కల్పవల్లి వరలక్ష్మి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఇంట్లో ఎలా జరుపుకోవాలి, పూజా విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం లేదా రెండో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. మహిళలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. అంతేకాదు సిరుల తల్లి లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని హిందువుల నమ్మకం. హైలైట్: పార్వతీదేవికి పరమేశ్వరుడు స్వయంగా చెప్పిన కథ. శ్రావణ మాసం పౌర్ణమికి ముందు శుక్రవారం వరలక్ష్మి వ్రతం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి అష్ట ఐశ్వర్యాలు ఉంటాయని అర్థం. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 21వ తేదీన శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం అనేది వచ్చింది. ఇంట్లో సులభంగా చేసుకునే పద్ధతి జరుపుకోనున్నారు. వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి అని హిందూ పురాణాలు చెబుతున్నాయి. వరలక్ష్మి వ్రతం పూజా సామాగ్రి: పసుపు, కుంకుమ, గంధం, విడిపూలు, పూలమాలలు, తమలపాకులు 30, వక్కలు, ఖర్జూరాలు, అగరవత్తులు, కర్పూరం, చిల్లర పైసలు, తెల్లని వస్త్రం, రవిక దుస్తులు, మామిడాకులు, 5 రకాల పండ్లు, అమ్మవారి ఫోటో, కలశం, కొబ్బరికాయలు, తెల్లదారం లేదా నోముదారం లేదా పసుపు రాసిన కంకణం, ఇంటిలో తయారు చేసిన నైవేద్యాలు, బియ్యం, పంచామృతాలు, దీపపు కుందులు, ఒత్తులు, నెయ్యి. శ్రావణ మాసంలో రెండో శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున వీలు కాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం శ్రీ వరలక్ష్మి నమస్తు వస్సుప్రదే సుప్రదే శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతంతో ధన, కనక, వస్తు, వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలలో పాపాలు తొలగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది. తోరం తయారు చేసుకోవాలి. తెల్లటి దారాన్ని 5 లేదా 9 పోగులు తీసుకున్న దానికి పసుపు రాయాలి. ఆ దారానికి 5 లేక 9 పూలు కట్టి ముడులు వేయాలి. అంటే 5 లేక 9 పోగుల దారాన్ని ఉపయోగించి 5 లేక 9 పువ్వులతో
5 లేదా 9 ముడులతో తోరాలను తయారు చేసుకొని పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి తోరణాలను పూజించి ఉంచుకోవాలి. ఆ విధంగా తోరణాలను తయారు చేసుకున్న తరువాత పూజకు సిద్ధం కావాలి. ఈ మంత్రాలతో గణపతి పూజ చేసుకోవాలి. ఆదౌ నిర్విఘ్నేన వ్రత పరిస్మపర్యర్థం గణపతి పూజం కర్యేష వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా అగచ్చ వరసిద్ధి వినాయక అంబిక ప్రియనందన భుజగృహణ సుముఖ నమస్తే గణనాయక అని స్తుతిస్తూ గణపతిపై అక్షింతలు చల్లాలి. యథాశక్తి షోడశోపచార పూజ చెయ్యాలి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపుత్ర పుష్పాన్ని సమర్పయామి అంటూ స్వామిపై పుష్పాలు ఉంచాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.